హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. నాకు కమెంట్స్లో చాలామంది అడిగే క్వశ్చన్, మీరు హెయిర్ ఆయిలింగ్ ఎలా చేసుకుంటారు, ఏం టిప్స్ ఫాలో అవుతారు అనేసి. ఎస్, నేనైతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అండ్ టిప్స్ కూడా ఫాలో అవుతానండి తప్పకుండా. సో ఈరోజు వీడియోలో అయితే నేను నా హెయిర్ ఆయిలింగ్ ఎలా చేసుకుంటాను, వీక్లో ఎన్ని డేస్ చేసుకుంటాను, ఎన్ని డేస్ తర్వాత ఆయిలింగ్ చేసుకున్న ఎన్ని డేస్కి నేనైతే హెడ్ బాత్ చేస్తాను అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఆ హెయిర్ ఆయిలింగ్ ఏముందిలే, ఈ వీడియో ఏం చూస్తాంలే అనుకోకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఉపయోగపడే టిప్స్ అయితే చెప్తా ఉంటాను, నేను ఫాలో అయ్యేది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెయిర్ ఆయిలింగ్ చేసుకునే ముందే మనం హెయిర్ని అయితే డీటాంగిల్ చేసుకోవాలి. ఆ డీటాంగిల్ చేసుకోవడానికి యూజ్ చేసే కోంబ్ యొక్క టీత్ కూడా చాలా వైడ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఆ వైడ్గా ఉండడం వల్ల మనకి హెయిర్ బ్రేకేజెస్ కానీ హెయిర్ ఫాల్ కానీ కొంచెం తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలా హెయిర్ని 2 సెక్షన్స్గా అయితే తీసుకొని స్లోగా డిటాంగిల్ చేసుకోవాలి. మీరు గట్టిగా లాగేసి ఫాస్ట్గా పీకేయడం వల్ల లాట్ ఆఫ్ బ్రేకేజ్ అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. సో అలా స్లోగా మెల్లిగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా హెయిర్ ఆయిలింగ్ చేసిన తర్వాత అయితే డిటాంగిల్ చెయ్యొద్దండి. హెయిర్ ఆయిలింగ్ చేసిన తర్వాత మన హెయిర్ అనేది రిలాక్స్ మోడ్లో ఉంటుంది. సో అప్పుడు కనుక మీరు దువ్వారు అంటే మాత్రం చాలా హెయిర్ బ్రేకేజ్ అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకే ఎప్పుడు కూడా హెయిర్ ఆయిలింగ్కి ముందే హెయిర్ డిటాంగిల్ అయితే చేసుకోవాలి. ఆయిల్స్ కూడా మన హెయిర్కి ఏ ఆయిల్ అయితే సెట్ అవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ హెయిర్కి సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను నా హెయిర్కి 4 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ప్రతిసారి ఆయిలింగ్ చేసుకునేటప్పుడు ఆయిల్ని అయితే హీట్ చేసుకోండి. హీట్ అంటే డైరెక్ట్గా హీట్ చేయొద్దు, ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో అయితే హీట్ చేసుకోవాలి. అలా వామ్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు ఒక కాటన్ తీసుకొని మనం ఏదైతే వార్మ్ చేసుకున్న ఆయిల్ ఉంటుందో దాంట్లో డిప్ చేసి ఇలా హెయిర్ని సెక్షన్స్గా తీసుకుంటూ అప్లై చేసుకోండి. ఇద్దరు మీరు కోమ్తో అయినా సెక్షన్స్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఫింగర్స్తో కూడా సెక్షన్స్ చేసుకొని ఆయిల్ అయితే స్కాల్ప్కి బాగా పట్టించాలి. అండ్ ఎప్పుడు కూడా మినరల్ ఆయిల్ కానీ లెమన్ ఆయిల్స్ కానీ యూజ్ చేయొద్దు హెయిర్కి, ఎందుకంటే వాటిలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. దానివల్ల హెయిర్ డ్రై అయిపోవడము లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడము అయిపోతుంది. అండ్ ఆల్సో మీరు ఏదన్నా ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయాలనుకున్నా కానీ మీరు వాడే కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఇంకేదైనా ఆయిల్లో బాగా డైల్యూట్ చేసి అప్లై చేసుకోండి. సో దట్ ఏంటంటే మన స్కాల్ప్ బాగా అబ్జర్వ్ చేసుకొని మీకు రిజల్ట్స్ బాగుంటుంది. సో ఇక్కడ ఇలా నేను ఇంకా సెక్షన్స్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. అలా ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ సెక్షన్స్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఆయిలింగ్కి కూడా మీరు ప్రాపర్గా టైం తీసుకొని ఓపిక్గా హెయిర్ ఆయిలింగ్ అయితే చేసుకోవాలి. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి రిజల్ట్ కూడా ఉంటుంది. అండ్ నేను వీక్లీ 3 టైమ్స్ అయినా మినిమం హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటాను. అది కూడా ఓన్లీ నైట్ పడుకునే ముందు ఆయిలింగ్ చేసుకొని అయితే పడుకుని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా మీరు హెయిర్కి ఆయిల్ పెట్టి బయటకి వెళ్ళకండి. ఆ ఆయిల్ ఏం చేస్తుందంటే బయట డర్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల డాండ్రఫ్ ఇష్యూస్, హెయిర్ ఫాల్ ఇష్యూస్ అవుతాయి. సో ఫ్రంట్ సైడ్ అయితే ఆయిలింగ్ అయిపోయింది. మనం ఫ్రంట్ సైడ్ అయితే ఎలా సెక్షన్స్ కింద తీసి ఆయిలింగ్ చేసుకున్నామో స్కాల్ప్కి, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫస్ట్ హెయిర్ని 2 సెక్షన్స్గా చేసి ఆ 2 సెక్షన్స్ని కూడా మల్టిపుల్ సెక్షన్స్గా చేసుకుంటూ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి స్కాల్ప్కి. ఇక్కడ కాటన్తో ఆయిలింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే సో బాగా స్కాల్ప్కి ఆయిల్ పడుతుంది. అది మనం ఫింగర్స్తో చేసాము అంటే ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది అనమాట. కాటన్తో అయితే పర్ఫెక్ట్గా ఆయిలింగ్ అయిపోతుంది. మనము స్కాల్ప్కి ఎలా అయితే ఆయిల్ చేసుకున్నామో మన హెయిర్ ఎండ్ వరకు కూడా అలానే ప్రాపర్గా ఆయిలింగ్ చేయాలి. సో నేను ఆ 2 పార్ట్స్ని కూడా మళ్ళీ మల్టిపుల్ సెక్షన్స్గా తీసుకొని ఆయిలింగ్ చేస్తున్నాను. అండ్ అక్కడ మీరు గమనిస్తే నేను ఆయిల్ని అరచేతుల్లో బాగా రబ్ చేశాను. దానివల్ల ఏంటంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వార్మ్ అవుతుంది అని. సో అలా సెక్షన్స్గా తీసుకొని మొత్తం ఆయిలింగ్ చేసుకోవాలి. మీరు అంతా కలిపి ఒకటేసారి అప్లై చేశారు అంటే ప్రాపర్గా మిడిల్ హెయిర్స్కి అయితే అప్లై అవ్వదండి. సో ఇలా సెక్షన్స్ తీసుకొని ఎండ్ వరకు అప్లై చేయండి. అండ్ ఇంకొకటి, ఎప్పుడు కూడా హెయిర్కి
మించి ఆయిల్ పెట్టుకోకూడదు, అంటే ఎక్సెస్ ఆయిలింగ్ చేయకూడదు హెయిర్కి. ఆ ఎక్సెస్ ఆయిలింగ్ చేయడం వల్ల మనం షాంపూ చేసేటప్పుడు ఎక్స్ట్రా షాంపూ యూస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటి అంటే మన హెయిర్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అయితే మిస్ అయిపోతుంది. అండ్ అలా ఆయిలింగ్ చేసిన తర్వాత మసాజ్ టైం కనీసం 5 minutes అన్నా జెంటల్గా మసాజ్ చేసుకోండి, మినిమం 5 minutes. సో మీ ఓపిక ఇంకా అయితే ఇలా హ్యాండ్స్తో చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా మసాజర్ ఉంటే కూడా దాంతో కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం అప్లై చేసిన ఆయిల్ స్కాల్ప్లోకి బాగా అబ్జర్బ్ అవుతుంది. ఆ అబ్జర్బ్ అవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇలా జెంటిల్గానే మసాజ్ చేసుకోవాలండి, ఫాస్ట్గా హార్ష్గా అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ట్యాంగిల్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది దానివల్ల. అండ్ అట్లీస్ట్ 3 monthsకి ఒకసారో లేకపోతే 6 monthsకి ఒకసారో హెయిర్ ఎండ్స్ కట్ చేయించుకుంటూ ఉండండి. అది కూడా స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ పోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే అలా మసాజ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా మసాజ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి, ఎప్పుడు కూడా హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత ఇలా టైట్గా లాగి రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ పెట్టకండి. జస్ట్ ఇలా లూజ్గా ఒక బన్ లాగా ఒక ముడి వేసేసుకోండి అంతే. మీకు ఆ ముడి ఊడిపోతుంది అనిపిస్తే మీ దగ్గర షవర్ క్యాప్స్ ఉంటే షవర్ క్యాప్స్ పెట్టేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే షవర్ క్యాప్ లేదు, అందుకే నేను అలా ముడేసి వదిలేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీ హెయిర్ గ్రోత్కి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇది నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.